హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో ప్రైవేట్ స్కూల్స్లోని ఫ్రీ ఎడ్యుకేషన్ 25% సీట్స్ ఫ్రీగా ఇవ్వాలని జీవో అయితే ఉంది. మనం చాలా వీడియోస్ కూడా చేసుకున్నామండి. అయితే ఈరోజు ఏంటంటే మే 2వ తారీఖు నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ ఇది ఏప్రిల్ 28వ తారీఖున స్టార్ట్ అవ్వాలి అని అన్నారు, కానీ అది ఆ రోజైతే కనుక స్టార్ట్ అవ్వలేదు. మే 2వ తారీఖున స్టార్ట్ అయింది. అది మే 19 వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. ఎవరైనా మీ పిల్లల్ని ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేయాలనుకుంటే కనుక మే 2వ తారీఖు నుంచి మే 19వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. లాటరీ పద్ధతిలోని మీకు మీ సరౌండింగ్స్లో, అంటే మీ ఆధార్ కార్డు ఉన్న సరౌండింగ్స్లోని 10 స్కూల్స్ కూడా మీకు వస్తాయన్నమాట. 10 స్కూల్స్ కూడా పెట్టుకోండి. లాటరీలో ఏ స్కూల్ వస్తే ఆ స్కూల్లోనే జాయిన్ అవ్వాలి. వేరే స్కూల్ జాయిన్ అవుతా అన్నా కూడా ఆప్షన్ ఉండదన్నమాట అండి. ఇదైతే కనుక మీకు మీరు దగ్గరగా ఉన్న 1 కిలోమీటర్ లోపల 10 స్కూల్స్ లేకపోతే 3 కిలోమీటర్ల వరకు కూడా ఛాన్స్ ఇస్తారన్నమాట అండి. సో మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లోని ఫ్రీగా చదివించుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట అండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అండి. మీ పిల్లలకి 5 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అండి. అది సిబిఎస్ఈ స్కూల్స్లోని కానీ ఐసిఎస్ఈ స్కూల్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ, అలాగే స్టేట్ సిలబస్ మీకు నచ్చిన స్కూల్లోని మీకు దగ్గరగా ఉన్న స్కూల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మీరు కానీ సెలెక్ట్ అయితే కనుక ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట అండి. ఇలా ప్రతి ప్రైవేట్ స్కూల్లోని కూడా 25% సీట్స్ అయితే కనుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మనకి జీవో అయితే ఉందన్నమాట అండి. సో మరి ఎవరైనా పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మీకు దగ్గరగా ఉన్న సిఎస్సి సెంటర్స్ కానీ, లేకపోతే మీ సేవ సెంటర్స్ కానీ, లేకపోతే మీ సేవ సెంటర్స్ కానీ వెళ్ళి పెట్టుకోండి అన్నమాట అండి. సో మరి ఇదైతే కనుక మంచి ఆప్షన్ కదండి. మన పిల్లల్ని మనకు దగ్గరగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవాలని ఆశ చాలామందికి ఉంటుంది. దీని ద్వారా అందరికీ కాకపోయినా సరే సెలెక్ట్ అయిన కొంతమందికైనా సరే అవకాశం దొరుకుతుంది కదండి. ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోవద్దండి. మనకెందుకు వస్తుందిలే, మనకి రాదులే అని అనుకోవద్దు. ఏమో చెప్పలేమండి. ఉన్న ఒక్క సీట్ అయినా సరే అందరూ అప్లై చేద్దాం. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు మనకి ఇంతేలా అని అనుకుంటాం. వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే కదండి. అందరికీ వచ్చేస్తాయంటే కనుక ఏమో ఎవరి అదృష్టం ఎలాగుందో తెలియదు కదండి. సో మరి ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేయాలనుకుంటే ప్రైవేట్ స్కూల్స్లోని ఇదే మంచి అవకాశం అన్నమాట. దీనికి వెబ్సైట్ అయితే కనుక csc.ap.gov.in అనే వెబ్సైట్లో అయితే కనుక చేయాలి. ఈ రోజే ఓపెన్ అయింది. నేను ఆన్లైన్లో 1-2 అప్లికేషన్స్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఎలా చేయాలన్న వీడియో కూడా నేను పెడతాను అనమాట అండి. ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనం పెట్టొద్దు, పెట్టే దారి చూపిద్దామండి.